లాడండి. అలాగా మీరు స్టార్ట్ చేస్తారా? ఓకే అక్క, అట్లానే. ప్రభు నామంలో మరొకసారి అందరికీ వందనాలు. ప్రభు మనకిచ్చిన ఈ దినమును బట్టి మరొకసారి ఘనపరుస్తూ స్తుతిస్తూ ముందుకు సాగిపోవాలి. ప్రతిదినం, ప్రతి గడియ, ప్రతి నిమిషము కూడా మనకు ప్రభు ఇచ్చినదే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏముందంటే ఆయన పెట్టిన ఊపిరి, అది దేవుడు పెట్టిన ఊపిరి. మన జీవితము నీటి బుడగ లాంటిది. అలాగని మనం భయపడమని కాదు, అంటే మనం ప్రభు చేతిలో ఉన్నాం. ప్రభు మనకు ఆయుష్ ఇచ్చేవాడు, ప్రభు మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఎవరో ఏదో అన్నారు కాబట్టి నాకు ఏదో అయిపోయింది, అలా ఎప్పుడు అనుకోకూడదు. ఒకవేళ దేవుడు ఒక వరం ఇస్తే ఎవరికైనా, అది అంటే దేవుడు పలికిస్తే తప్ప ఆ వాక్ బయటికి రాదు. ఇంతకుముందు కూడా నేను షేర్ చేసుకున్నాను. గతంలో మా ఫ్యామిలీ విషయంలో కూడా, అంటే మా ఫ్యామిలీలో బిజినెస్ పెట్టాలని ఆలోచన కలిగి ఉంటే నేను వద్దన్నాను. నేను ఎవరు మంచిది కాదని కోపడ్డారు కానీ సేవకుడు, కానీ అది క్షేమమే అయింది. తిరిగి అది మేలుగా చేశాడు దేవుడు. దేవుడు అది పలికిచ్చాడు అంటే దేవుడు పలికిచ్చింది అది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి మనమే, అందుకే రోమపత్రికలో ఉంటుంది, ఎవరిని క్రియల ఫలితం దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఒకరి మాట ఎంతవరకు, దేవుని బిడ్డలు ఎప్పుడైనా క్షేమం కలిగించే మాటలే మాట్లాడతారు. లేదంటే ఏదైనా జరగబోయే విషయం దేవుడు బయలుపరిస్తే దాన్ని వ్యక్తపరుస్తారు. అంత తప్పించి మన మాట, మన వాక్కు, అది ప్రభువు పెట్టిన వాక్కు, అది ప్రభు పెట్టిన మాట. ఆ విధంగా అనుకొని, అంటే చాలామంది అసూయ, ద్వేషాలు ఇవన్నీ కూడా పెట్టుకొని సాతానునికి చోటిచ్చి, చాలామంది ఇళ్ళల్లో ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, నాకు నిద్ర పట్టడం లేదు అంటే సాతాను సంచారం చేస్తున్నాడు. దేవుడు హాయిగా నిద్రిస్తాడు, హాయిగా సేద తీరుస్తాడు. అయినా ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టములున్నా ప్రభు సమయాన్ని ప్రభువుకి ఇచ్చినప్పుడు, ప్రభువు చెప్పినట్లుగా జీవించినప్పుడు, నీ కుటుంబాన్ని నిన్ను కట్టుకొని నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నప్పుడు ప్రభు సంచరించడానికి ఇష్టపడతాడు. ప్రభు ఆ గృహంలో సంచారం చేయటానికి, ఆయన దూతల్ని పెట్టడానికి ఆయన ఆశపడతాడు. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళది వాళ్ళు చూసుకోరు, ఎప్పుడు పక్కన వాళ్ళ విషయాలు. అందుకే సాతానుడు ఏం చేస్తాడంటే అక్కడ చోటు చేసుకుంటాడు. శబాష్ అన్నట్లుగా ఎవరైనా మాట మాట్లాడితే ఆదరించే మాటలాగా, ఓదార్చే మాటలాగా ఉండాలి తప్ప అలా చేతగానప్పుడు మౌనం నుండి ప్రార్థన చేయటం మేలు. మాట్లాడి వరము దేవుడు ఇస్తే మాట్లాడాలి. సంఘంలో కానీ, గృహాల్లో కానీ, మన మధ్య కానీ సంచరించేది ఇద్దరే. దేవుని దూతలన్నా సంచరిస్తారు, సాతాను దూతలన్నా సంచరిస్తారు. మనం దేవుని దూతలుగా మందిరంలో కానీ ఎక్కడైనా సంచరించాలి తప్ప సాతాను దూతల్లాగా సంచరించకూడదు. అటు ఇటు తిరుగుతూ వాడు యోబు దగ్గరికి వచ్చినాడంట. మనం ఏది మాట్లాడినా క్షేమకరమైన మాటలు నా నోట ఉంచు ప్రభువా, నీ చిత్తానుసారమైన మాటలు నా నోట ఉంచు అని మనం ప్రార్థన చేయాలి. నా అనుభవంలో ఏంటంటే దేవుడు నాకు లీడింగ్ ఇస్తేనే నేను ప్రార్థన చేస్తాను. ఎవరి కోసమైనా అడిగినా నా నోటికి అనుకోకుండా ప్రభువు ఆ వాక్కు వెడల చేస్తాడు. బాగైతుందంటే బాగైతుందని, బాగా కాదు అంటే కాదు అని చెప్పలేం కదా, అంటే బాధపడతారు. కాబట్టి మౌనంగా ఉండిపోవటమే, మౌనంగా ఉండి వారి ఆదరణ కోసము ప్రార్థన చేయటం. ఎందుకంటే ఈ దినాలు ఎన్నో జరుగుతున్నాయి. క్రైస్తవులలో కూడా ఈ అంత్యకాలంలో చాలా మరణాలు చూసాం మనం. చాలామంది ఎక్కడ చూసినా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రభు తీసేసుకుంటున్నాడు. ఎందుకంటే ప్రభు కొరకి అంత్యకాలంలో ఎవరైతే నిలబడటానికి శక్తి పొందుకుంటారో దేవుని దగ్గర నుంచి వాళ్ళని నిలబెట్టుకుంటాడు ప్రభు. నా బిడ్డ నిలబడలేదు, నా బిడ్డ నిలబడలేడు అనుకున్నప్పుడు వారికి వయసు నిమిత్తం లేకుండా ఆయన బిడ్డని సురక్షితంగా ఉంచటానికి తీసుకుంటాడు. కుటుంబానికి ఇచ్చే ఆదరణ కుటుంబానికి ఇస్తాడు. అది ప్రభువు బయలుపరిచిన విషయాలు, ప్రభు చేస్తున్న విషయాలు, జరుగుతున్న విషయాలు అవి. చాలా కుటుంబాల్లో నిజంగా గతంలో కూడా యవన బిడ్డలు నేను చూస్తూ ఉంటారు కొన్ని విషయాలు. ఎందుకంటే ఇవి బైబిల్లో ఉన్నట్లుగా జరుగుతున్నాయా, ఈ అంత్యకాలంలో ఏం జరుగుతున్నాయి అన్నట్లుగా. మన యూఎస్లో మనం అందరూ విన్న న్యూసే ఇది. ఎందుకంటే న్యూస్ ప్రతి ఒక్కరూ చూస్తారు,
తెలియదని చెప్పుకోవటం కాదు, కానీ ఒకరినొకరు మనం ఆ విషయాల గురించి హెచ్చరించుకోవటం, జ్ఞాపకం చేసుకోవటం మరలా. నిజంగా ఎంత భయంకరమైన విషయాలు. నిజంగా యుఎస్లో కాలిఫోర్నియాలో నిజంగా ఆ రాష్ట్రంలో ఎంత అంటే అది అసలు అక్కడ లాస్ ఏంజలీస్ అనేది హాలీవుడ్ నగరం అంటారు దాన్ని. నిజంగా హాలీవుడ్స్, బాలీవుడ్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉండేది, కోట్ల ఆస్తులు ఉండేది, లక్షల కోట్ల ఆస్తులు ఉండే వాళ్ళు ఉండే ప్లేస్ అది. అక్కడ ఏం జరుగుద్దో తెలుసా? నేను చూసినాను, ఒక ఆమె హీరోయిన్ అంట, ఆ మాట్లాడుతూ ఉంది, గాడ్ జీరో అని మాట్లాడింది ఆమె. గాడ్ జీరోనా? అసలు దేవుడు లేకుండా బ్రతకగలమా? దేవుడు లేడు అంటే మీదకి వచ్చే శాపం, ఎవరి నోటి ఫలం వాళ్ళు అనుభవిస్తారు. నిజంగా దేవుడు లేడు అంటే ఎంతకాలం సహిస్తాడు దేవుడు? ఆయన సృజించుకున్నాడు, ఇష్టంగా చేతితో నిర్మించుకున్నాడు. ఆయన ప్రేమించి కదా, మన బైబిల్ స్టడీలో కూడా చెప్పుకున్నాం, ప్రేమించి సాతానుడు పరలోకంలో నుంచి కింద పడిన దూత వాడేం చేశాడంటే పరలోకంలో చూచినవన్నీ కింద క్రియేట్ చేశాడు. పరలోకంలో దూడ ముఖము, సింహము ముఖము అని అన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నీ తెచ్చి కింద పెట్టేసి ఆ పైనున్న క్రియేషన్ అంతా కింద చేసి జనాలందరినీ ఆకర్షించుకుంటుంటే, నా ప్రజలారా, మీ నన్ను నమ్మిన ప్రజలు, మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళని రక్షించండి, నాకు బాధేస్తుంది వాళ్ళు అట్లా ఉంటే అని ప్రభు మనలాంటి వాళ్ళని, దేవుని నమ్మిన బిడ్డల్ని, అనేక మంది దైవజనుల్ని ఈ దినాల్లో లేపుకుంటున్నాడు, లేపుతాడు కూడా. అనేకుల్ని ప్రవక్తలను లేపుకుంటాడు, దర్శనాలు చూసేవారిని లేపుకుంటారు, కళల ద్వారా దేవుడు బయలుపరుచుకుంటాడు ఆయన చిత్తాన్ని అంత్యకాలంలో. నిజంగా ఇది ఆ గుంపులో మనం ఉంటే ఆశీర్వదించబడతాం. సాతానుకు సపోర్ట్గా మనం ఉండకూడదు. నిజంగా అక్కడ ఎందుకు అంత అంటే దేవుడు లేడు. మరి దేవుడు లేకుంటే ఎవరు చేసినట్లు? ఆ కార్యాలను సృష్టి అంతా ఎవరిది? దేవునిది. అది ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయంలో ఉంటుంది, 2వ దూత బూర ఊదినప్పుడు అని. ఆ విధంగా జరిగి ఉంటుంది. ఎందుకే పరిశీలించుకున్నా, ఏంటి ప్రభువా అని, ఏమై ఉండొచ్చు, ఎందుకు ఇట్లా అంటే మనం ఒక్కసారి నేను చదువుతాను. అది ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో ఉంది. అందరూ ఒక్కొక్క దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందో అని. నిజంగా అంతటా 7 బూరలు పట్టుకుని ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడిను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయిను, చెట్లలో 3వ భాగము కాలిపోయిను, పచ్చగడ్డి అంతయు కాలిపోయిను. ఎవరికి అప్పచెప్పాడు దేవుడు ఈ సృష్టిని? దేవుని దూతలకి. ఒక్కొక్క దూత బూర ఊదినప్పుడు ఏమేమి జరుగుతాయో 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో నెమ్మదిగా చదవాలి మనం. నిజంగా అటువంటి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. అందుకే అనేకులు ఇల్లు కట్టుచు పెళ్లి చేసుకుంటూ ఉంటారని కూడా నోవహు దినాల్లాగా ఉంటాయని చెప్పినాడు. నిజంగా నోవహు దినాల్లో భయంకరమైన పాపము, దేవుని అంగీకరించరు, నోవహుని ఎగతాళి చేశారు. అట్లానే దేవుని బిడ్డల్ని ఈ దినాల్లో మన భారతదేశంలో కూడా ఎగతాళి చేస్తూ, దూషిస్తూ, అపహసిస్తూ, అపహాసకులు బయలుదేరుతున్నారు. నోవహుని ఆ దినాలు అపహసించారు, గేలి చేశారు. అయినా ఆయన జరిగించుకుంటే కార్యం ఆయన జరిగించేసుకున్నాడు. అటువంటి దినాలు నోవహు దినాల్లాగుంటాయి అంత్యకాలంలో అని చెప్పినాడు దేవుడు. సొదొమ గొమొర్రా వంటి పరిస్థితులు. అందుకే యుఎస్ఏలో అక్కడ ఉన్న లాస్ ఏంజల్స్లో సొదొమ గొమొర్రా నిజంగా ఏది భేదం ఉండదు వాళ్ళకి, వాయి వరుస ఏ భేదం లేకుండా పాపం అంటే ఎక్కడ ఉంటుంది అంటే అక్కడే చూడొచ్చు. అంటే అంత రిచ్ కంట్రీ అది, అంత రిచ్ కంట్రీ, అంత అసలు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఆ అమెరికా పట్టణము అంతగా దేవుడు ఏమైపోయింది ఈరోజు, ఏమైపోయింది ఒక రాష్ట్రం అంతా ఆ విధంగా. నా ఫ్రెండ్ ఉంది కాలిఫోర్నియాలో, దెబోరా అని, మెసేజ్ పెట్టా, ఏమవుతుంది దెబోరా కాలిఫోర్నియాలో, న్యూస్ చూస్తున్నా ఎట్లా ఉన్నారు అని. చాలా మంది పారిపోతున్నారంట అక్కడ నుంచి, అన్ని వదిలేసి పారిపోతా ఉంటే దొంగలు వచ్చేసి దోచేసుకుంటున్నారంట. కొంతమంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళని కొంతమంది పట్టుకునే వాళ్ళని పట్టుకుంటున్నారంట. అంటే ఉన్నవన్నీ కూడా పోగొట్టుకునే దినాలు. ఎంత కష్టపడి సంపాదించుంటారు. కొంతమంది అయితే విచ్చలవిడిగా జీవించి ఈ హాలీవుడ్ నటులు సంపాదించిన వేల కోట్లు, లక్షల కోట్లు. నిజంగా 10,000కు పైగా భవనాలు నేలమట్టమైపోయినాయి అని వార్తలు మనం వింటూనే ఉన్నాం.
ఆ ప్రాంతాల్లో 4 లక్షల మందిని ఖాళీ చేయించినారంట. ప్రపంచంలో అతి పెద్దదైన బన్నీ మ్యూజియం, ప్రపంచంలో పెద్దది, అది కూడా మంటల్లో పూర్తిగా దగ్ధమైందంట. నిజంగా దేవుడు ఒక్కసారి చూశాడంటే అది నువ్వు ఎంత పెద్దగా కట్టుకున్నా, చాలా మంది ఏం చేస్తారంటే ఈ సినీ యాక్టర్స్ కూడా నాకు అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, నాకు ఏం కాదు అనుకుంటా. కానీ మనం చూచిన దినాల్లో చాలా మంది మనసు నెమ్మది లేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని కూడా మనం చూసాం. వారి జీవితాలు తుదకు ఏమైపోయినాయో, వారు నమ్ముకున్న అందం, వారు నమ్ముకున్న డబ్బు ఏమైపోయిందో గత దినాల్లో చూసాం. కానీ ఈ దినాల్లో ప్రభువు కలుగు చేసుకుంటున్నాడు. ఆ దినాలు వాళ్ళకి వాళ్ళు చావు మీదకి తెచ్చుకుంటే, ఈ దినాల్లో ప్రభువు భరించలేకపోతే, అంత పరిశుద్ధుడు, పాపాన్ని చూడలేని పరిశుద్ధుడు. నిజంగా ఆ మంటల అంతరిక్షంలోకి ఉపగ్రహాలకు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్తా ఉన్నారు. 13 లక్షల కోట్ల ఆస్తి నష్టం అంట. 13 లక్షల కోట్లు. నిజంగా ఎంత ఎంత విచ్చలవిడిగా జీవించి సంపాదించారు, కష్టపడనకూడదు. అక్కడ ప్రభుత్వం అంతా ఈ విషయాలన్నీ ప్రకటిస్తా ఉన్నారు. స్కూల్ ఆఫీసులకి హాలిడేస్ ఇచ్చేసుకున్నారు. 10,000 మందికి ఫైర్ సిబ్బందిని పెట్టారంట. ఎంతమంది ఫైర్ సిబ్బందిని పెట్టినా దేవుడు కుమ్మరించిన అగ్నిని ఎవరు ఆర్పగలరు? నిజంగా 1000 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగినాయంట. మంటలార్పడానికి రాత్రింబగలు కష్టపడుతున్నారంట. ఇంకా 900 మంది ఇంకా దించేసినారంట. నిజంగా అధికారులు హెలికాప్టర్లతో కూడా నీళ్ళని చల్లుతా ఉన్నారంట పైనుంచి. అయినా మంటలు చల్లారటం లేదు. ఎందుకు? మానవులు ఇంతకు ముందు మంటలు చల్లార్చగలిగేవారు. ఫైర్ ఇంజన్లు వచ్చినాయి అంటే ఫోన్ కాల్ చేస్తే వచ్చి అట్లా చల్లేస్తే ఆగిపోయాయి. ఎంత ప్రయాసపడని ఆగటం లేదు. ఎందుకు? దేవుడు కలుగు చేసుకుంటే దేవుని ఎవ్వరు ఆపలేరు. నిజంగా ఆ విధంగా ఉండాల. అందులోకి రావట్లేదు ఎక్కువ మంది అంట. అక్కడ ఖాళీ చేయించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తా ఉన్నాను. మన న్యూస్లో ఎంత చక్కగా దేవుడు మనకు అన్ని తెలియజేస్తాడు. ఎందుకు? మనం జాగ్రత్తగా ఉండటానికి. అందుకే ఒక పాట ఉంది, నాకు చాలా ఇష్టం ఆ పాట అంటే. దేవునికి భయపడని వారికి చివరి గడియ ఇదే, దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపు ఇదే. ఈ ప్రకృతి దేవుని ఆయుధం. ప్రకృతిని ఆయుధంగా చేసుకుంటాడు దేవుడు. ప్రకృతి ఆయన మాట వింటది. దేవుని దూతలను ఒక్కొక్కరిని పంపగా, దేవుని దూత బూర ఊదగా ఆ బూర శబ్దానికి ప్రకృతి లోబడుతుంది. నిజంగా అంత భయంకరం. మానవుడు లోబడకపోతే ప్రకృతిని వాడుకుంటాడు. అందుకే యేసుప్రభువు చనిపోయినప్పుడు రాళ్ళంట కేకలేసినాయి అంట. ప్రకృతి కన్ను మూసేసింది. నిజంగా చీకటి కమ్మింది. ప్రకృతి దేవునికి ఎంత లోబడుతుందంటే, ప్రకృతిలో దేవుడు సృష్టించిన మనిషి తప్ప అన్ని లోబడతాయి. తుఫాన్ లోబడుతుంది. తుఫానా ఎల్లు అంటే వెళ్తుంది. ఏది పంపమన్నా దేవుడు ఆజ్ఞాపించగానే వెళ్ళిపోతాయి. నిజంగా ఎంత దాదాపు 70% వరకు అక్కడ కాలిపోయింది. 3వ భాగము కాలిపోయిను అని ఉంటుంది. నిజంగా ఇంకా మరి ఏం జరగబోతున్నాయో ఈ ఇయర్లో చాలానే జరుగుతాయని నాకైతే అనిపిస్తూ ఉంది. చాలా మరణాలు రావచ్చు అనిపిస్తూ ఉంది. కావాలి అని కాదు, చాలా ఏడ్చుకుంటాను, నేను బాధపడతాను. ఎందుకు ప్రభువా నేను చూడాల్సి వస్తుందా అన్నట్టుగా భయం కలుగుతుంది, బాధ కలుగుతుంది, దుఃఖం వస్తుంది. నిజంగా అటువంటి పరిస్థితులు నిజంగా ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో అడవులు, ఊళ్ళన్నీ దగ్ధమైపోయిన పరిస్థితులు అక్కడ పసిఫిక్ కోస్తా ప్రాంతాల్లో కూడా బిజినెస్ కాంప్లెక్స్లు, భారీ భవనాలు కూడా తగలబడిపోయినాయి అంట. వాళ్ళు అనుకుంటారు, మాకెంత బిజినెస్, ఎంత మంచి రాష్ట్రంలో మేము ఉన్నాం, అబ్బా ప్రపంచంలోనే అసలు అంత గొప్ప స్థాయిని సంపాదించుకున్న కాలిఫోర్నియా దాంట్లో మేమున్నాం, రాష్ట్రంలో లాస్ ఏంజలీస్లో ఉన్నాం, హాలీవుడ్ దాంట్లో మేము ఉన్నాం అనుకొని ఉండొచ్చు. మొత్తం బూడిదైపోయింది, బూడిద మిగిలింది. ట్యూస్డే నుంచి స్టార్ట్ అయినాయి అంట ఇవి. నిజంగా ఎంత భయంకరం. ఇంకా చాలా మీరు తెలుసుకోవాలనుకుంటే న్యూస్లో చూడండి. అన్నీ కూడా మనం చెప్పుకోలేం, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి. కానీ ఈ పరిస్థితుల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. 1980 నుంచి ఇప్పటి వరకు కాలిఫోర్నియా నిజంగా ఉష్ణోగ్రత అప్పుడు ఉష్ణోగ్రత ఉందని 1 డిగ్రీ సెల్సియస్ పెరిగింది అప్పటికంటే ఇప్పుడని, అందుకు ఎండిపోయినాయి అని, అందుకని మనుషులు అంచనాలు వేస్తున్నారు. కానీ ఇప్పటికీ దేవుని గ్రహించట్లేదు. ఇది ఎందుకు జరుగుతుంది? సృష్టికర్తను ఎరగట్లేదు, సృష్టించిన ప్రభువుని తెలుసుకోవట్లేదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, ప్రభుని హేళన చేస్తున్నారు.
నిజంగా ఎంత భయంకరం అసలు. హీరోయిన్స్ అందరూ వచ్చి ఏడుస్తున్నానంట. ఒక ఆమె ప్రియాంక చోప్రా అంట 13 లక్షల కోట్లు ఆమె తగలబడిపోయినాయి అంట. ఇంకా ఎందరెందరో పేర్లు చెప్తా ఉన్నారు. కమలాహరిన్ అంటే ఆల్రెడీ అంటే వాళ్ళతో మనకు అవసరం కూడా లేదు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం అంత తప్ప మనం చేయగలిగింది ఏం లేదు కదా. రక్షణ పొందమని పదే వాళ్ళకి వినిపించుండదా? ఖచ్చితంగా దేవుడు చాలా ఛాన్సులు ఇచ్చిన తర్వాతే కలుగు చేసుకుంటాడు. దేవుడు ఎంత దయగలవాడు, ఎంత దీర్ఘశాంతుడో, అదే పాపం విషయంలో అంత రోషం కలిగిన వాడు దేవుడు. దేవుని మనం దీనంగా కరుణమయిలో చూపించినంత దీనంగా, ఆ హీరోని చూపించినంత దీనంగా అలా మాత్రమే ఉండడు ప్రభు. ఆయన మన పాపాలు మోసేటప్పుడు, మన శాపాలు మోసేటప్పుడు దీనుడైనాడు, తగ్గించుకున్నాడు. కానీ పాపం విషయంలో ఆయన రోషం గలవాడు, సహించలేడు ఆయన. కానీ అయినా చాలా ఛాన్సులు ఇస్తాడు. దేవుని బిడ్డలకైనా అన్యులకైనా ఛాన్సులు ఇచ్చిన తర్వాత ఆయన తీర్పు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి, మనం కూడా జాగ్రత్త. దేవుని నమ్మిన వారికి మేలుకొలుపు. అక్కడ జరుగుతున్న విషయాలు బట్టి మనం మేలుకోవాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభువా నీ రాకడ కొరకే సిద్ధపరచు, నిలదొక్కునే శక్తి నన్ను కూడా ఎంతకాలంలో వాడుకో. అలా మనం ప్రార్థిస్తే ప్రభువు మనల్ని నిలుపుకుంటాడు. ఎందుకంటే ఆయన బిడ్డలు విడిచిపెట్టబట్టం ఆయనకి ఇష్టం ఉండదు కదా. అందుకు విడిచిపెట్టబడిన వారి గతి ఎంత భయంకరమో మనకు తెలుసు కదా. తర్వాత దూతలు బోర ఊదినప్పుడు చూస్తే మీకు అంత అర్థమవుతుంది. అందుకే ప్రకటన గ్రంథం 8-9 అధ్యాయాలు, మిడతలు, తేళ్లు ఇవన్నీ కూడా సంఘం ఎత్తబడిన తర్వాత రాబోయే భయంకరమైన విషయాలు. కానీ సంఘం ఎత్తబడకపోక ముందు కూడా శ్రమలున్నాయి దేవుని బిడ్డలకి. శ్రమలను తట్టుకొని నిలబడాలి. నిజంగా అదే మనం నెహెమ్యా వంటి ఆత్మ. ఈరోజు నెహెమ్యా గ్రంథం మన 2వ అధ్యాయం. నెహెమ్యా ఆత్మ మనకు ఉందా లేదా పరీక్షించుకుందాం. జనాల కోసం ఏడ్చినాడు నెహెమ్యా. ఇశ్రాయేలు ప్రజల కోసం తన స్థానాన్ని వదులుకొని వచ్చినాడు. యేసుప్రభు లాగా మెస్సియా, రాబోయే మెస్సియా లాగా. ఇంకా అప్పటికి మెస్సియా రాలేదు కదా భూమి మీదకి మన కోసం ప్రాణం పెట్టడానికి పాత నిబంధన కాలంలో. ఆ విధంగా ఆయన దిగి వచ్చినాడు. రాజుకి ద్రాక్షారసం పాత్ర అందించే నెహెమ్యా తన ప్రజలు బాధపడతా ఉంటే ఆ రోజంతా దుఃఖముఖము, వేదన కలుగుతా ఉందంట నెహెమ్యాకి. ఎందుకంటే యెరూషలేము గోడలు కూలిపోయినాయి. ప్రాకారము లేని ఇల్లు ఎట్లా ఉంటుందో అందరు జొరబడతారు కదా దొంగలు. ఫస్ట్ ఏం చేస్తాం మనం, అసలు ఎవరైనా స్థలం కొనగానే ఫస్ట్ ఏం చేస్తారు, ప్రాకారాలు కట్టుకుంటారు, చుట్టూ వాల్స్ వేసుకుంటారు, సరిహద్దులు కట్టుకుంటారు. ఎందుకంటే అది ఎవరు రాకుండా, ఎవరు ఆక్రమించుకుని ఇది నాది అని. ప్రాకారం లేదు యెరూషలేములో, యెరూషలేముకు ప్రాకారం లేదు. యెరూషలేము గోడలు కూలగొట్టబడి ఉన్నాయి. అప్పటికే 2 సార్లు కూర్చేసినారు. తర్వాత నెహెమ్యా, ఎజ్రాలు వచ్చినారు. ఎజ్రా గ్రంథంలో చూసినాం, ఎజ్రా నెహెమ్యాలు కలిసి చేసినారు. ఒకే కాలంలో ఉన్న వాళ్ళు నిజంగా ఒకే నాయకత్వంలో ఉన్న వాళ్ళు. నెహెమ్యా గ్రంథంలో క్రీస్తుకు పూర్వం 400 నుండి 432 సంవత్సరం మధ్యలో వ్రాయబడి ఉండొచ్చు అని అంచనా వేస్తా ఉన్నారు. నిజంగా నెహెమ్యా గ్రంథం గత చరిత్రలో మనం చూసినట్టయితే క్రీస్తుకు పూర్వం 530 జెరుబ్బాబెల్ నాయకత్వంలో మొదటి సమూహం చెరపట్టబడిన వాళ్ళల్లో తిరిగి వచ్చినారు. 458లో 2వ సమూహం ఎజ్రా నాయకత్వంలో తిరిగి వచ్చింది. నిజంగా ఎజ్రా చాలా సిద్ధపరిచాడు ప్రజల్ని. ఎజ్రా ఆఖరి అధ్యాయం 10వ అధ్యాయం చదవండి. ఎజ్రా ఎంత ప్రార్థన చేసి తను పశ్చాత్తాపడుతూ ప్రజల్ని పశ్చాత్తాపం పడి ప్రార్థనలు చేయించాడు. నిజంగా 445లో క్రీస్తు పూర్వం చివరిగా యెరూషలేము యొక్క ప్రాకారాలు బాగు చేసి కట్టడానికి వచ్చిన 3వ సమూహంలో నెహెమ్యా ఉన్నాడు. ఎజ్రా ప్రజల్ని సిద్ధపరిస్తే నెహెమ్యా ప్రజల్ని గోడ కట్టడానికి సిద్ధపరుస్తూ వాళ్ళకి ధైర్యం ఇస్తూ నిజంగా తన స్థానాన్ని వదులుకొని రాజు దగ్గర ఉండే స్థానాన్ని ఆయన దిగి వచ్చిన ప్రజల కోసం రాజు దగ్గర పర్మిషన్ అడిగి. ఎంత ధైర్యం కావాలి రాజుని పర్మిషన్ అడగాలంటే. అసలు రాజు దగ్గర దుఃఖముఖంతో ఉండకూడదు. మనం చూస్తాం కదా మొదటి వచనంలో అటు తర్వాత అత్తహసస్త రాజు ఏలుబడి కాలంలో 20వ సంవత్సరంలో నీసాను మాసంలో రాజు ద్రాక్షారసం త్రాగవలనని చూచుచుండగా నేను, అంటే నెహెమ్యా రాసిన గ్రంథం ఇది. ఎజ్రా చెప్పిన విషయాలు కొన్ని తీసుకొని నెహెమ్యా చూచిన విషయాలన్నీ కలుపుకొని నెహెమ్యా రాశాడు ఈ గ్రంథాన్ని.
కాబట్టి నేను ద్రాక్షారసం తీసుకుని రాజునకు అందించితిని. అంతకు పూర్వం నేను ఎన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమిటి, నీ హృదయ దుఃఖం చేతనది కలిగినది అని నాతో అనగా, నేను మిగుల భయపడి, రాజు చిరంజీవి ఎగునుగాక, నా పితరుల సమాధులను పట్టణం పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటేనే నిజంగా ఉన్నదన్నట్టుగా చెప్పినాడు నెహెమ్యా. ఏం లేదు రాజా, ఏం లేదు అనలేదు. రాజు దగ్గర దుఃఖముఖంతో కనపడకూడదు. రాజుకు అనుమానం వస్తుంది ఏం జరుగుతుందో బయట. ఎందుకంటే రాజుకు నమ్మకమైన వాడిని రాజు దగ్గర పెడతారు. నెహెమ్యా నమ్మకస్తుడు కాబట్టే పానదాయకుడిగా పెట్టాడు. దుఃఖముఖంతో ఉన్నాడంటే ఏం జరుగుంటుందో అని డౌట్ వస్తుంది. ఎవరక్కడ అంటాడు రాజు. అన్ని పరిశీలన చేస్తాడు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా మాట్లాడినాడు. ధైర్యవంతుడు నెహెమ్యా, తన ప్రజల కొరకే ధైర్యవంతుడు. నిజంగా స్త్రీలో ఎస్తేరు వలె అర్థహస్త దినాల్లో నెహెమ్యా ధైర్యవంతుడు. తర్వాత ఎస్తేరు కూడా వచ్చింది. అందుకే అర్థహస్తకి ఎస్తేరు పిన్ని అవుతుంది అంటే వరుసకి చూస్తే పిన్ని అవుతుంది. ఆ కాలాలు మనం చూస్తే నిజంగా అది ఆ దినాలు ఆ విధంగా నెహెమ్యా నిజంగా ఆ విధంగా చేసినాడు. ఎస్తేరు తన ప్రజల కొరకై ప్రాణాలకి తెగించి రాజు దగ్గరికి పోయింది. మనము కనీసం మినిమం వాక్యం చెప్పడానికి కూడా భయపడతాం, సువార్త చెప్పడానికి భయపడతాం. బయటికి వెళ్ళి ఈ పండుగ దినాల్లో వెళ్ళకూడదు, కానీ పండుగ దాటినాక మళ్ళీ ప్రారంభించవచ్చు. కాబట్టి జ్ఞానం కలిగి మనం పరిచయం చేస్తే కూడా మంచిది. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా నెహెమ్యా ధైర్యంగా రాణితో కూడా మాట్లాడినాడు. అప్పుడు రాజు అంటాడు, నీకు కావాల్సిన మనవి చేయుచున్నావని నన్ను అడుగగా ఏం కావాలి నీకు చెప్పు అంటాడు రాజు. నేను ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమునందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులను పట్టణం తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశానికి పంపండని వేడుకొనిచున్నానని నేను మనవి చేసుకున్నా. ప్రార్థన చేసి మనవి చేసుకున్నాడంట. దేవునితో ఉంటే తప్ప రాజు నా మాట వినడం నెహెమ్యాకు తెలుసు. చాలా విషయాలు మనం ప్రార్థన చేయకుండానే ముందుకెళ్ళిపోతాం. దాని ద్వారా నష్టం. ఫస్ట్ ప్రభు దగ్గర అడగాలి, ప్రభువా ఇది చేయబోతున్నాను నాతో ఉండు, నీ పని చేయబోతున్నా నాతో ఉండు అని మనం అడిగి ఆయన పని చేయాలి. ఏ పని చేసినా, అది మన సొంత పని అయినా, దేవుని పని అయినా, ఇంటి పని అయినా, వంట పని అయినా ప్రభువుని అడిగి చేసి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది నెహెమ్యా ప్రార్థన చేశాడంటే ఆకాశమందున్న దేవునికి, దేవాది దేవునికి, యెహోవా దేవునికి ప్రార్థన చేసి రాజుని అడిగినప్పుడు రాజు రాణి కూడా ఉన్నాడు. అలాగా రాజు రాణి దగ్గరికి ఎవరిని రానియరు రాజులు. కానీ నెహెమ్యా అంటే అంత నమ్మకం రాజుకి. ఆ విధంగా రాజు తన యొద్ద కూర్చున్నప్పుడు, నీ ప్రయాణం ఎన్ని దినాలు పడుతుందని అడిగినారు వాళ్ళు. నువ్వు ఎప్పుడు వస్తావు మళ్ళీ తిరిగి అని అడిగినారు. అప్పుడు ఇంతకాలం అని నేను చెప్పాను అని చెప్తున్నాడు నెహెమ్యా. రాజు నన్ను పంపటానికి ఇష్టపడ్డాడు, చిత్తం గలవాడు ఆయన. మరియు ఇదిగాక రాజుతో ఏమన్నాడంటే నెహెమ్యా, రాజుకు అనుకూలమైతే యూదా దేశం నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారముకును, మందిరముకు సంబంధించిన కోట గుమ్మములకును, నేను ప్రవేశించబో ఇంటికి దూలంలో మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకును తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తం కొలది రాజు నా మనవి ఆలకించెను. దేవుని పైన పెట్టాలి మనం. దేవుని కరుణా హస్తము నాకు తోడుగా ఉన్న కొలది రాజు మనవాలకించాడంట. నెహెమ్యాకు దేవుడు తోడుగా ఉన్నాడు, అందుకే తిరుగులేదు. మధ్యలో ఉన్న ఆటంకాలు వచ్చినాయి. సల్లబలటు టోబియాలు వచ్చినారు, మళ్ళీ ఆటంకపరచాలనుకున్నారు. నెహెమ్యా భయపడలేదు. రాత్రి పగలు కాపలా పెట్టాడు. తర్వాత అధ్యాయాల్లో మనం ముందుకు పోతే కావలి ఉంచి రాత్రి మగళ్ళు వాళ్ళని అలిసిపోయినారంట కాపలా ఉన్న వాళ్ళు పాపం. ఇంకా తమ కత్తులు నడుము కట్టుకుని ప్రాకారాలు కట్టడానికి పని చేయించాడంట ధైర్యం చెప్పి ప్రజలకి. ప్రజలు నెహెమ్యాకు లోబడటం కూడా దేవుడు తోడుగా ఉన్నందువల్లనే. ఏంది నెహెమ్యా గారు, మీకంటే పని లేదు, మాకు చావు మీదకి వస్తా ఉంది, ఒక పక్క నడుము కత్తి కట్టుకోవాలా, ఒక పక్క మేము గోడలు కట్టాలా అని ఎదురు తిరగలేదు. ప్రజలను కూడా ప్రార్థనతో లోపరుచుకున్నాడు నెహెమ్యా గారు. నెహెమ్యాకు ప్రభు తోడుగా ఉన్నాడు.
లోబడకపోతే నష్టపోయేది ఎవరు? వాళ్ళే. ఇంతకంటే నష్టం ఉంటుంది. దేవుని బట్టి ధైర్యంగా ఉంటే నిజంగా మనకి ఏ ఆపద కలగదు. మనం పిరికి వారం అయిపోతేనే మనకు నష్టం. ఎవరొచ్చి బెదిరించినా, ఎవరు మనకు అంటే అండగా నిలబడకపోయినా, ఎవరు మనకు తోడుగా లేకపోయినా, ప్రభువుని బట్టి ధైర్యంగా ఉంటే, ప్రభు ఒక్కడుంటే చాలు. లోకాన్ని జయించిన దేవుడు మనతో ఉంటే మనం లోకాన్ని జయించే యొక్క శక్తి దేవుడు మనకిస్తాడు. అది నెహెమ్యా ఇక్కడ చేసింది. కాబట్టి వాళ్ళు విన్నారు. తర్వాత నది అవతల అధికారులు ఎద్దకు పోయినప్పుడు సేనాపతులు గుర్రపు రౌతుల్ని పంపిస్తారు. రాజు విన్నాడు, మనవులన్నీ విన్నాడు. ఒక్క మనవి చేసి ఊరుకోలే రాజు. పోవటానికి పర్మిషన్ ఇచ్చాడు, అదే గొప్ప. ఇంకోటి అడిగితే ఏమనుకుంటాడో అనుకోలేదు. తన ప్రజల కొరకు ఎంత భారం కలిగిన వాడు. నిజంగా ఈ 10వ వచనం నుంచి చూస్తే, హొరోనీయుడైన సలబలటు, అమ్మోనీయుడైన టోబియా వీళ్ళ దాసులు ఇశ్రాయేలుకు క్షేమం కలుగజేయి ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిది. ఇశ్రాయేల్ ప్రజలకు క్షేమం కలిగించే వాళ్ళు వస్తే దేవునికి విరుద్ధమైన వారికి బాధేగా. ఈ దినాల్లో దైవజనులు స్వార్థ ధైర్యంగా చేస్తూ ఉంటే, దేవుని ఎరుగని ప్రజలకి, దైవాన్ని నమ్మని వాళ్ళకి, సత్యం ఎరుగని వాళ్ళకి బాధే. నిజంగా దుఃఖమే. ఏం చేయలేక నూరంతా పారేసుకొని దూషణ మాటలు, బూతులు అవన్నీ మాట్లాడుతున్నారు. నిజంగా దేవుని తీర్పు అక్కడ వచ్చింది, అమెరికాలో, కాలిఫోర్నియాలో. జాగ్రత్తగా ఉండాలా. మన దేశస్తులు కూడా గ్రహించాలా. అమ్మో, ఏ ఏరియాలో వచ్చింది అది? సొదొమ గొమొర్రా లాంటి ఏరియాలో వచ్చింది. పాపము దేవుడు 0 అన్న దగ్గర వచ్చింది. ఈరోజు మేము దేవుణ్ణి తిరస్కరిస్తున్నామే, దేవుని దూషిస్తున్నామే, మా పరిస్థితి ఏమవుతుందో అని భయపడటం లేదు. ఎందుకంటే సాతానుడు ఉన్నాడు వాళ్ళకు తోడు. ధైర్యం చెప్పే సాతానుడు మనుషులందరూ నాశనమయ్యేదాకా వాళ్ళకి ధైర్యం నూరిపోస్తూ ఉంటాడు. మన దేవుడు రక్షించబడే వరకు తన ప్రజలు దేవుని బిడ్డలకు ధైర్యం ఇస్తాడు. నిజంగా మనం అటువంటి దేవుని నుంచి వచ్చే ధైర్యం నెహెమ్యా వలె మనం పొందుకోవాలా. అంతటా నెహెమ్యా ఏం చేస్తాడంటే యెరూషలేముకి వచ్చి 3 దినాలు అక్కడ ఉంటాడు. తర్వాత రాత్రి నెహెమ్యా ఏం చేస్తా అంటే, నెహెమ్యాతో కూడా ఉన్న కొందరిని మేము లేపాము అని చెప్తా ఉన్నాడు. లేపేసి వాళ్ళని యెరూషలేము గురించి దేవుడు నా హృదయంలో పుట్టించిన ఆలోచనను, నెహెమ్యాకి ఇది ఏదైతే దేవుడు హృదయంలో ఆలోచన పెట్టాడో నేను ఎవరికి చెప్పలేదు. కానీ నేను చెప్పకుండా నెహెమ్యా ఏం చేశాడంటే, ఇక్కడ అంటాడు, నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువులు నా యొద్ద ఉండలేదు. ఒకే పశువు ఉందంట, ఇంక ఏమీ లేవంట తనకు సపోర్టుగా, దేవుడు తప్ప. ఒక పశువుని ఇచ్చాడు దేవుడు, అది ఉంది. ఎవరికి ఏం విషయాలు ఇంకా చెప్పలేదు. అయితే రాత్రి కాలంలో లోయ ద్వారం గుండా భుజంగపు బావి ఎదుటికి పెంట ద్వారం దగ్గరకు పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారంలో చూసినప్పుడు దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి. నెహెమ్యా చూసినప్పుడు తర్వాత బుగ్గగుమ్మం దగ్గరికి వచ్చి నెహెమ్యా రాజు కోనేటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కి ఉన్న పశువు కూడా పోవటానికి అక్కడ స్థలం లేదంట, ఎడమ లేదు. ఆ తర్వాత రాత్రి మడుగు దగ్గరికి పోయాడు నెహెమ్యా గారు. తర్వాత ప్రాకారమును చూచిన తర్వాత వెనుకకు మరలి లోయ గుమ్మములో పడి తిరిగి వచ్చారు. వెళ్ళి పశువుతో వెళ్ళిన నెహెమ్యా గారు. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏం చేసింది అధికారులకు తెలియచెప్పలేదు అంటున్నాడు నెహెమ్యా గారు. ఎవరికి చెప్పలా. ఎంత ధైర్యం కదా ఒక్కడే వెళ్ళటం. ప్రభువు నాకు తోడున్నాడు అన్నట్టుగా వెళ్ళాడు. యూదులకే గాని, యాజకులకే గాని, యజమానులకే గాని, అధికారులకే గాని, ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. నా దేవునికి మాత్రమే చెప్పా. నేను చేయబోయే కార్యం నా దేవునికి తెలుసు. అది మంచి కార్యమని నా తండ్రికి తెలుసు. నా దేవుడు చెప్పినట్లు నేను చేస్తానని నా తండ్రికి తెలుసు. దేవుడు చెప్పిన కార్యాన్ని చేయటానికి ఏ మనిషికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వారికి దేవుడు జవాబిస్తాడు. ఈ విషయాల్లో మనం ధైర్యంగా ఉండాలి. అయితే వాళ్ళతో నెహెమ్యా గారు ఏమన్నా అంటే, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసింది కదా, యెరూషలేము ఎట్ట పాడైపోయిందో, దాని గుమ్మాలు అగ్ని చేత ఎట్లా కాల్చబడినాయో మీరు చూస్తున్నారు కదా. మనకి మీదట నింద రావద్దు, యెరూషలేము యొక్క ప్రాకారాలను మరలా కట్టుదాం రండి అని ప్రజలను ఎంకరేజ్ చేస్తుండో, ప్రజలను ప్రోత్సహిస్తుండో, ప్రజలు ధైర్యపరుస్తుండో. అంతేకాదు
ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, నాకు సహాయం చేయి దేవుని కరుణాహస్తమును గూర్చి. నాకు దేవుడు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు. నేను ప్రార్థన చేసి రాజుతో అడిగినప్పుడు దేవుడు నాకు పర్మిషన్ ఇచ్చాడు. రాజు రాణి కూర్చున్నప్పుడు దేవుడు నాకు పర్మిషన్ ఇచ్చాడు. నేను అడిగినవన్నీ రాజు నాకు పర్మిషన్ ఇచ్చాడు అన్న సంగతి, దేవుడు కరుణాహస్తం నాకు తోడుగా ఉంది కాబట్టే ఈ కార్యాలు జరిగినాయి అన్న సంగతుల గురించి చెప్తా ఉన్నాడు ప్రజలకి. నిజంగా రాజు చెప్పిన మాటలన్నీ చెప్తున్నాడు. అప్పుడు అందరు అంటారు, మనం కట్టుటకు పూనుకొందాం రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకున్నది. మంచి కార్యం తెచ్చుకున్నటకై బలము తెస్తే దేవుడే మన బలమవుతాడు. చెడు కార్యానికి తెచ్చుకోవటానికి బలము తెచ్చుకుంటే కొంతకాలం సాతానుడు శక్తినిచ్చుంటాడు, కానీ తర్వాత కుప్పకూలిపోవాల్సిందే. సాతాను కుయుక్తులు దేవుడు నిలవనీయడు. అందుకే ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, ప్రభువును బట్టి బలము తెచ్చుకోవాలి దేవుని కార్యాలు చేయటానికై. ఏ కార్యమైనా అది ఇతరులను రక్షించే కార్యమా, ఇతరుల సువార్త చెప్పే పనా, లేదా మన విషయాల్లో ప్రభు ఏదైతే చెప్తాడో అది జరిగించే పనా, ప్రభు కొరకే ఏ తీర్మానమైనా చేసుకోవాలి. మన స్వార్థం కోసం కాదు, మన కొరకు కాదు, మనల్ని మనం ప్రేమించుకొని కాదు, మనం ఏదో భయపడి కాదు, ప్రభు కొరకైన తీర్మానం చేసుకుంటే దేవుడు మనం బలపరుచుకుంటాడు, బలమిస్తాడు. అప్పుడు వస్తారు 19-20 వచనాలు సలబలు టోబియాలు. నిజంగా అమ్మోనీయుడు టోబియా, అమ్మోనీయుడు, హొరోనీయుడేమో సలబలటు, అరబీయుడు ఒకరు వచ్చినాడు గెషోమును. ఈ మాట విన్నప్పుడు వాళ్ళని హేళన చేశారు దేవుని బిడ్డలని. వాళ్ళ పని తృణీకరిస్తున్నారు. మీరు చేసే పని ఏంది? చాలా మంది హేళన చేస్తూ ఉంటారు. ఏదైనా దేవుని చిత్తం గురించి చెప్పామనుకో, మనం దేవుడు ఇట్లా మాట్లాడని చెప్పామనుకో, వాళ్ళకి హేళన, వాళ్ళకి అర్థమే కాదు, వాళ్ళకి అంతు పట్టదు. హేళన చేస్తూ ఉండే వాళ్ళు సాతాను సంబంధికులు. వాళ్ళ దగ్గర సైతాను సంచరిస్తుంటాడు. సాతాను సంబంధికులు సలబడు టోబియా రాజు మీద తిరగబడి చేయుదురా అని చెప్తా ఉన్నారు వాళ్ళు. రాజు పర్మిషన్ తీసుకుని వచ్చిన సంగతి వాళ్ళకేం తెలుసు. అందుకు నెహెమ్యా గారు చెప్తున్నారు, ఆకాశముందు నివాసైన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయను కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమును మీరు భాగమైన స్వతంత్రమైన జ్ఞాపక సూచనను మీకు లేదు అని ప్రత్యుత్తరం ధైర్యంగా ఇచ్చాడండి నెహెమ్యా గారు. ఎంత గొప్ప ధైర్యం అది! దేవుడిచ్చిన ధైర్యం, దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన శక్తి, దేవుని ఆత్మ కలిగిన వారు చేసే పని అది. నిజంగా నెహెమ్యా వంటి వారు ఈ అంత్యకాలంలో కూడా కావాలి. దేవుని కొరకు ధైర్యం తెచ్చుకొని పనిచేసేవారు, దేవుని కొరకు ధైర్యంగా స్వార్థ చెప్పేవారు, నిజంగా అనేకుల్ని రక్షించుకున్న దేవుణ్ణి పరిచర్య ద్వారా కూడా దేవుని మహిమపరిచే వాళ్ళు దేవునికి కావాలి. నిజంగా ఈ నెహెమ్యా గ్రంథం అంతా కూడా చాలా బాగుంటుంది. 1-7 అధ్యాయాలు చూస్తే ప్రాకారాలు బాగు చేయటం చూస్తాం. 8వ అధ్యాయం 13 వరకు చూస్తే జనులను బాగు చేస్తారు. మళ్ళీ నిరాశ నిస్పృహలో జనులు బాగు చేయాలి కదా, ఆ విధంగా అంతఃపురం ప్రాకారం ముగిసిన తర్వాత యెరూషలేము పట్టణము భద్రత కలిగిన పట్టణంగా మారిపోయింది. తర్వాత జనులు జీవితాలు సరిచేయటానికి ఎజ్రా నెహెమ్యాలు కలిసి పని చేసిన భాగమే ఈ గ్రంథం యొక్క ఒక శ్రేష్టమైన భాగం అని చెప్పుకోవచ్చు. ఇది క్రీస్తుపురము 433లో పారసీక దేశానికి తిరిగి వెళ్ళిన నెహెమ్యా తిరిగి క్రీస్తుపురము 432లో జనాల తట్టు దేవుడు లేపి నెహెమ్యాను వాడుకున్నాడు. దేవుని యొద్దకు చేర్చడానికి ఆయన ప్రయాణాన్ని చేసినాడు. వాళ్ళ పాపాలను విడిచిపెట్టమని హెచ్చరించినాడు. నిజంగా గొప్ప విషయం. ఒక దైవ సేవకుడు చెప్తా ఉంటే విన్నాను నేను, ఒక చిన్న షార్ట్ మెసేజ్. ఏం చెప్తా ఉన్నారంటే, మిషనరీస్ చాలా మంది వచ్చి ఎంతో కష్టపడి భారతదేశంలో గొప్ప కార్యాలు చేసి తన కుటుంబంలో వారిని పోగొట్టుకొని వారి సమాధులు వాళ్ళ దగ్గరే ఆ చర్చిలోనే కట్టుకొని ఒక పెద్ద చర్చి నిర్మించుకొని తెలుగోళ్ళలాగా కలిసిపోయి అనేక ఆత్మలు రక్షించి తన కుటుంబ సభ్యులను పోగొట్టుకొని వాళ్ళు గుర్తులుగా అక్కడే సమాధి చేసుకొని ఆ సమాధులను చూసుకుంటూ ఎంత బాధపడుతున్నారు. కళ్ళెదురుగా దేవుని సేవ ఆపకుండా చేస్తున్నారంట. వాళ్ళు వాటిని అమ్మేశారంట. చాలా కాలం తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళంతా భారతదేశాన్ని విడిచిపోలేదంట. ప్రాణాలు పోయే వరకు సేవ చేసినారంట. ఆ దైవజనుడు చెప్తున్నాడు, నీకు కుర్చీ లేకపోతే కోప్పడతావు, కుర్చీ ఉండాలి నీకు. చర్చికి వెళ్తే, మందిరానికి వెళ్తే కుర్చీ లేకపోతే కోపం నీకు. నీ ప్లేట్లో ఒక ముక్క పడకపోతే వాళ్ళ మీద, పెద్దల మీద, చేసిన వాళ్ళ మీద లేస్తావు నువ్వు.
నిజంగా ఆనాటి మిషనరీస్ చేసిన పరిచయం ఈ కాలంలో ఉందా? ఎవరి రక్షణలు కాపాడుకుంటే గొప్పన్న దినాలు వచ్చేసినాయి. నిజంగా చాలా గొప్ప విషయాలు ఎజ్రా నెహెమ్యాలు చాలా బాగుంటాయి. వాళ్ళ భారం ఎంతగా ఉందో దేవుని ప్రజలేడల మనం చూడొచ్చు. నిజంగా ఫస్ట్ అధ్యాయంలో చూస్తే ప్రార్థన, చక్కటి ప్రార్థన నెహెమ్యా చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాతే రాజు దగ్గరికి వెళ్ళటం. రెండో అధ్యాయంలో చూస్తే రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఈరోజు మనం చూసిన చక్కటి పర్మిషన్, చక్కటి మాటలతో దేవుడు ఏ విధంగా పర్మిషన్ తీసుకుని దేవుడు పర్మిషన్ ఇచ్చినాడు. తర్వాత మనం చూద్దాం. మూడో అధ్యాయం చూస్తే ప్రజలతో ఏ విధంగా చేయాలో చర్చించుకుంటారు. నాలుగో అధ్యాయం చూస్తే బయట నుంచి పోరాటాలు, సమస్యలు వస్తాయి, అదే సల్బటు టోబియాల ద్వారా. తర్వాత ఐదో అధ్యాయంలో వస్తే అంతరంగికంగా వచ్చిన కొన్ని ఒత్తిడులు, ప్రజలు కొంత విసిగిపోతారు, ఏంది మాకు బాధ అన్నట్టుగా అనమాట. లోపల కొన్ని తల్లి తిరిగి బలపరుచుకుంటారు దేవుని బిడ్డల్ని. తర్వాత ఆరోగ్యం చూసి సల్బటోబియాలు ఏ విధంగా నెహెమ్యా కుట్ర చేసినారు అంటే ఆసక్తిగా మనము ముందే ఎందుకు చెప్తున్నా అంటే ఆసక్తిగా మనము బైబిల్ స్టడీ చేసుకుంటే బాగుంటుంది. సస్పెన్స్గా మనం తర్వాత ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది ముందుగానే చదువుకుంటే మంచిది. ఒక్కొక్క పుస్తకాన్ని 4-5 సార్లు చదివితే మంచిది. ఈ విషయాలు నేను కూడా ఇంకా ముందుకు సాగాలి, ఇంకా ఎక్కువసార్లు చదవాలి ప్రభువా అని నా ప్రార్థన కూడా నేను ఆ విధంగా చేసుకుంటున్నా. నిజంగా అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. అంత్యకాలంలో దేవుని చేతిలో పట్టడం చాలా భయంకరం. దేవుని చేతిలోంచి ఎవ్వరు విడిపించలేరు నిజంగా. కాబట్టి మనము దేవుని చిత్తం నెరవేర్చే వారంగా, దేవుని కొరకై మనము బలపడే వారంగా ఉండాలి. హెచ్చరించాల్సి వస్తే హెచ్చరించాలి వాక్యం ద్వారా. భయపడాల్సిన అవసరం లేదు. వింటే బాగుపడతారు, వినకపోతే వాళ్ళకే. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వాక్యాన్ని ఏరుకోవటానికి పుచ్చిపోయిన బఠానీలు పడేసి మంచి బఠానీలు తిన్నట్టు కాదు వాక్యము. వాక్యంలో ప్రతి మాట, ప్రతి అక్షరం విలువైనది. దాన్ని ఎవరు తీసేయకూడదు. దాన్ని ఎవరు తీసేసిన శాపగ్రస్తులు ఉంది ప్రకటన గ్రంథంలో. దేని కూడా పొల్లు సున్నా కూడా తప్పిపోదన్నాడు దేవుడు వాక్యంలో. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పలేక పక్కన వాళ్ళ మీద పెడతారు. పక్కన వాళ్ళని ఎందుకు వాళ్ళతో సమాధానంగా ఉంటారంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇక్కడ నడిపించుకుంటా ఉంటారు. వాళ్ళు చెప్పారు అందుకు చేస్తున్నాం, వీళ్ళు చెప్పారు ఎందుకు చేస్తున్నాం, దేవుడు చెప్పాడు చేస్తున్నామన్న స్థాయిలో లేరు సంఘంలో చాలా మంది. నా దేవుడిని అంత మాట్లాడి నేను చేస్తున్నాను ధైర్యంగా నిలబడే వాళ్ళు కావాలి సంఘంలో. అంత్యకాలంలో ఎవరో లీడింగ్ కాదు, ఎక్కడో సేవకుడున్న లీడింగ్ కాదు. దేవుని అంత మాట్లాడి ఇట్లా చేస్తున్నామని చెప్పొచ్చు హ్యాపీగా. ధైర్యంగా స్టెప్ తీసుకునే వాళ్ళు కరువైపోయిన దినాలు. చాలామంది ఏంటంటే ఆచారాలు, చర్చికి ఒక తొట్టి కావాలి, బాప్తిసం తొట్టి, కానీ ఆ బాప్తిసాలే జరగవు. బాప్తిసం తీసుకునే ఉన్నా బాప్తిస్మాలు పెట్టరు, తొట్టి మాత్రం కావాలి, ఖాళీ తొట్టి. ప్రభు ఎంత చింతపడతాడు ఆ దినాల్లో. రక్షించబడే ప్రభుని ఎరగగానే దాని పోతా ఉంటే ఎవరు ఆయన ఫిలిప్పు బాప్తిసం తీసినాడు అతనికి. అవగో నీళ్ళు నా బాప్తిస్మి అనగానే తీసినాడు. ఎంతమంది బాప్తిసానికి సిద్ధపడి ఉన్నామంటే ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు సంఘంలో. ఎంత విచారకరం అంటే ఇది చాలా భయంకరం. ఎవరు లెక్క చెప్పాలి దేవునికి? రక్షించబడటానికి ఎంకరేజ్ చేయాలి, బాప్తిస్మాల కొరకు ఎంకరేజ్ చేయాలి, బాప్తిస్మాలు తీయాలి, ఒక్కరున్నా తీయాలి, ఇద్దరున్నా తీయాలి. చాలా మంది ఇక్కడి నుంచి ఇంకొక నది దాటిపోవాలి బాప్తిస్మాలకి. ఎందుకు? దేవుడు ఇవ్వలేదా సంఘానికి? ఎవరు సంఘానికి వాళ్ళకి పర్వాలేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. దేవుడు చెప్పమన్న విషయాలు మాత్రమే చెప్పడానికి దేవుడు పర్మిషన్ ఇస్తాడు. ఏ దైవజనులకైనా, ఏ దేవుని బిడ్డలకైనా, ఏ బోధకులకైనా లోబడితే మంచిది. సంఘానికి కీడు కలిగించే వారంగా ఉంటే ఒప్పుకోడు దేవుడు. నేను నా సంఘాన్ని పాడు చేస్తే, నా ఇంటిని పాడు చేస్తే నేను మనం పాడు చేస్తా అన్నాడు దేవుడు. అది వాక్యంలో ఉంది, నేను చెప్పేది కాదు, ఇంకొకరు చెప్పేది కాదు. వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే జరుగుద్ది. దేవుడు టైం ఇచ్చినప్పుడు సరి చేసుకోవాలి. సమయము దేవుని చేతిలో ఉంది, అంత్యకాలంలో మన చేతిలో లేదు. కాబట్టి ఆ విధంగా మనము నడుచుకోవాలని ప్రభువారు ఇష్టపడతా ఉన్నాడు. నిజంగా చివరిగా చూస్తే దేవుని ఎంతరు చాలా మంది కూడా దేవుని ఏ విధంగా మహిమపరిచారో అవన్నీ మనం చూసుకున్నాం. నిజంగా ఈ అంత్యకాలంలో కూడా కోవిడ్ లాంటి వ్యాధి మరలా వచ్చిన ఆశ్చర్యమేం లేదు. ఈ 2025లో అమెరికాకు జరిగింది, ఇంకా కొన్ని దేశాల్లో జరిగినా మనకు ఆశ్చర్యమేం లేదు. ఇంకా కొన్ని ఉన్నాయి, పోర్చుగల్, రష్యా, ఇరాను, జపాను, ఇవి కూడా ఈ దేశాల మీదకి, ఈ కంట్రీస్ మీదకి దేవుడు ఏం తెస్తాడు కూడా మనకు
మనం అంచనా వేయలేం. భారతదేశంలో ఏం జరగచ్చో తెలియదు. ఒకవేళ భారతదేశంలో గుజరాత్ అనే ప్రాంతంలో ఏదైనా జరగవచ్చని తెలియదు. ఇంకోటి కావచ్చు. మన దగ్గర ఏం జరుగుద్దో తెలియదు. కాబట్టి డాక్టర్స్ చెప్పేయి, డాక్టర్స్ నిర్ధారించేవి కాదు. మనల్ని నిర్ధారించాల్సిన అది దేవుడు. ఈ దినాల్లో దేవుడు నిర్ధారిస్తాడు మన జీవితం ఏ పాటిది. అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది కాదా అంటాడు యేసయ్య. యేసయ్య ఒకసారి ఊపితే ఎక్కడుంటాం? ఆయన జీవింపచేస్తే మాత్రమే జీవిస్తాం భూమి మీద. ఆయన చేతిలో ఉన్నాం. మానవులు పలికే మాటను బట్టి కాదు, మానవులు పలికేది అంత్యకాలంలో హెచ్చరికలు. కాబట్టి అది వింటే మేలు పొందుతాం. వినకుండా ఉన్నా అది ఎవరికి వాళ్ళు లెక్క. భయపడాల్సిన అవసరం లేదు. అటువంటి బోధ చేసేవాళ్ళే అంత్యకాలంలో కావాలి. మాట బోధ చేసేవాళ్ళు కాదు. ఈ దినాల్లో చాలామంది, సగం మంది పైగా 50% లేదా 30% పైగా ప్రవచనాలు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు, మీ మీదకి దీవెన రాబోతా ఉంది, మీ మీదకి ఆశీర్వాదం రాబోతా ఉంది. సరే వేసుకునే బోధ లేదు. పలకగానే ఆశీర్వాదాలు ఏమి రావు. అది వాళ్ళ భ్రమ. దేవుడు పలకమంటే పలికితేనే వస్తాయి. కాబట్టి ఆ విధంగా అటువంటి దినాల్లో ఉన్నాం. ఇక్కడ భారతదేశం కూడా భయపడతా ఉంది. వ్యాక్సిన్స్ ముందుగానే సిద్ధపడారంట. హాస్పిటల్స్లో బెడ్స్, మెడిసిన్స్ ముందే తయారు చేసి పెట్టుకున్నారంట. ఈసారి చైనా నుంచి వస్తుందో, జపాన్ నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. మనం అంచనా వేయలేం. కాబట్టి మనం ప్రభువుకి ఇష్టంగా ఉండి ప్రభు చిత్తం నెరవేర్చే వారంగానే ఉండాలి. అనేక ప్రాంతాలకు తిరిగి ప్రభు మనల్ని వెళ్ళి అంచె దినాల వాక్యము, సువార్త, బోధ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటానికి. నిజంగా యూరోప్లో ఎట్లా ఉంటుందంటే పేదగైన ఉండాలా, ధనికులైన ఉండాలా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండకూడదంట. వీల్లేదు అక్కడ ఉండటానికి. అన్యాయస్తులుగానే ఉండనేమో, పవిత్రుడుగానే ఉండనేమో. ప్రకటన గ్రంథంలోనే జరుగుతున్నాయి. అదే విధంగా ఉంటే దేవుడు దిగుతాడు అక్కడికి. ఇచ్చాడు కదా. ప్రభు చనిపోయి 2024 సంవత్సరాలైంది. 2024 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ తండ్రి ఎంతకాలం చూస్తాడు ఆ పరిశుద్ధుడు అన్యాయాన్ని? అన్యాయపు తీర్పు, అన్యాయపు మాటలు ఆయన సహించడు. నిజంగా ఒకవేళ భారతదేశంలో రూపీ వ్యాలీ ఏమన్నా పెరగొచ్చేమో కానీ భారతదేశం కూడా చాలా భయం కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. మాట్లాడే మాటలు, అన్యులు మాట్లాడే దూషణ మాటలు చూస్తున్నాడు దేవుడు. కాబట్టి అన్యుల్లోనే కాదు మరణాలు. దేవుని బిడ్డలమైన మనం సరి చేసుకోవాలి. మనము చెప్పా కదా, ఆదిలో ముగింపులో కూడా అదే చెప్తున్నాను. మనము ఇక్కడ జీవించలేమేమో, ప్రభు కొరకు నమ్మకంగా ఉండలేమో అనుకుంటే చెప్పలేము. ఎవరిని ప్రశ్నించడానికి వీల్లేదు. ఎవరికి వాళ్ళు దేవుణ్ణి అడగాలి, ఎవరికి వాళ్ళు తండ్రి దగ్గర పరీక్షించుకోవాలి. నిజంగా సెవిఫేమ్ అనే దూతలంట అగ్ని వంటి మాటలు మాట్లాడతారు. ఆ దూతలు దైవజనుల మధ్య ఆత్మ పెడతాడు ఈ దినాల్లో దేవుడు. ఈ చివరి దినాల్లో అనేక మంది దైవజనుల ప్రవక్తలు అందరం లేపుకుంటాడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి దేవుని కొరకు ఉపయోగ పాత్రలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. బైబిల్లో 7 తెగుళ్ళు ఉన్నాయి. ఆ తెగుళ్ళల్లో మనం మీదికి రాకుండా అంటే మనం దేవుని కొరకు ఉపయోగపడే పాత్రలుగా ఉంటే అనేకులకి మనం హెచ్చరికలు చేసేవారంగా మనం ఉంటాం. ఇదిలా మాకు కూడా సార్వత్రిక సంఘ వాగ్దానంలో, హెబ్రోన్ ఫెలోషిప్లో కూడా సార్వత్రిక రాకడ గురించి ఉన్నాయి. యోవేలు గ్రంథంలో చీడపురుగు, పసుపు తినే పంట ఇస్తా ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. అవకాశానికి లోబడాలి. ఎవరు లోబడితే వాళ్ళు స్వతంత్రించుకుంటాడు. దేవుని దగ్గర పోరాడి ఎవరు గెలుచుకుంటారో అది చూస్తున్నాడు ప్రభు. మనం ప్రార్థించాలి, ఐక్యంగా సమాధానంగా ఉండాలి, సంఘాన్ని పాడు చేయకూడదు, ద్వేషం, కలహాలు, అసూయ ఏం మనలో ఉండకూడదు. నిజంగా ఎవరు ఏంటి అనేది గ్రహించాలి. వీళ్ళ విషయం దేవుని ద్వారా వీళ్ళ వార్తలు అందుకునేవారని గ్రహించాలి. వాళ్ళ దగ్గరకు వచ్చి అంటారే కెలగకూడదు. ప్రజలు ప్రభుతో మాట్లాడేవారు. కాబట్టి చెప్పకూడని పని, దేవుడు చెప్పకూడని పని చేయకూడదు. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడే ప్రభు మనతో కూడా ఉంటాడు. నిజంగా కాబట్టి మనం విషయాల గురించి భయపడాల్సిన అవసరం లేదు. భయపడేది ఎవరంటే, అయ్యో నేను సరి చేసుకోలేనే అనుకున్న వాళ్ళు భయపడతారు. సరి చేసుకుని నాకు ఇష్టం లేదే,
అయ్యో ఈ ఛాన్స్లన్నీ మిస్ అవుతున్నా, నేనే సరి చేసుకోవాలనా, దేవునికి ఇష్టంగా ఉండాలనా అనుకునే వాళ్ళు భయపడతారు. లేదు ప్రభా నేను సరి చేసుకుంటా అనే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుకి ఇష్టంగా ఉంటే ప్రభువే మన బలం, మన ధైర్యం, మన సర్వం, మన సమస్తమైనే. వ్యర్థమైన మాటలు మన నోటి రాకుండా కాపాడుకోవాలి, మన నోటిని కాచుకుందాం, దేవుని సహాయం కోరుకుందాం. నెహెమ్యా వలె ప్రతి విషయానికి నెహెమ్యా ప్రభు సహాయాన్ని కోరుకున్నాడు. దేవునికి ప్రీతికరమైనది ఏదో దాన్నే చేద్దాం, చెడ్డవాటిని ఖండించాలి. ఎఫెసీ పత్రిక 5:6-14 ప్రకారం. నిజంగా మాయ మాటలు చెప్పే వాళ్ళతో, వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండటం మంచిది. ఈ దినాల్లో మోసపరచువారు వస్తారు, కుటుంబాలని వాళ్ళు ప్రేమ లేకుండా చేసే వాళ్ళు దగ్గరకు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ దినాల్లో జాగ్రత్త కలిగి జీవించాలి, పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి, మనకు మనమే తీర్పు తెచ్చుకుందాం. నిజంగా లోకంతో పాటు మనకు శిక్ష రాకుండా మనల్ని మనం విమర్శించుకుంటూ ప్రభు కొరకే జీవిస్తే ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆ విధంగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మ్యూట్ లో నుండి తీయకుండా చెబుతున్నా. స్తోత్రం 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 దేవా, తండ్రి నీకు వందనాలయ్యా. స్టెల్లా గారు చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎన్నో హెచ్చరికలు నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి నాయన మీరు ఇచ్చిన నాయన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నా వాక్య ప్రకారంగా జీవించడానికి, వాక్యాన్ని నాయన మా జీవితానికి మీ కృపని మాకు మెండుగా దయచేయమని నాయన వాక్యాన్ని బోధించిన నాయన స్టెల్లా గారికి మంచి ఆరోగ్యం నాయన తన సేవని ఇంకా బహుగా ఆశీర్వదించమని, ఆ వారి బిడ్డల్ని వారిని మీరు నిండుగా ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.